బంధం అంటే ఏమిటి? ఒక మనిషి తన కుటుంబం ఆస్తి కీర్తి కోసం ఎంతగా కష్టపడతాడో చూశాను, కానీ ఇవన్నీ అతని మరణానంతరం ఉండవు. నిజమైన బంధమేది? దీని గురించి ఆలోచించు. ప్రేమ అనేది రెండు ఆత్మలను కలిపే ఒక పవిత్రమైన బంధం. ఇది ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, ఆదరణ మరియు అనురాగం ద్వారా ఏర్పడుతుంది. ప్రేమతో కూడిన బంధంలో నేను అనే అహంకారం ఉండదు, మనం అనే భావన ఉంటుంది. ఈ భావనే మనుషులను ఒకరికొకరు దగ్గర చేస్తుంది. ఏ బంధమైనా ప్రేమ లేకపోతే కేవలం లావాదేవీలా మారుతుంది. ప్రేమ ఉన్నప్పుడే ఆ బంధం చిరకాలం నిలుస్తుంది మరియు మనిషికి మానసిక భద్రతనిస్తుంది. నిజమైన ప్రేమ బంధాన్ని పెంచుతుంది, కాని బానిసను చేయదు. అది అవతలి వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటుంది. కాబట్టి ప్రేమతో కూడిన బంధం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. బంధమనేది ఒక బాధ్యత అయితే, ప్రేమ అనేది దానికి ప్రాణం పోసే శక్తి. ప్రేమ లేని బంధం ఎండుటాకు వంటిది, ప్రేమ ఉన్న బంధం ఫలవృక్షం వంటిది. విరహమంటే ఏమిటి? ఒకరిని అమితంగా ప్రేమించినప్పుడు లేదా ఆత్మీయులకు దూరమైనప్పుడు కలిగే తీవ్రమైన వేదనను విరహమంటారు. ఇది మనస్సును కలచివేసే ఒక రకమైన దుఃఖం. ఆత్మీయులు పక్కన లేనప్పుడు కలిగే ఒంటరితనం, వారు లేని లోటు మనిషిని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తాయి. ఈ శూన్యత నుండి పుట్టేదే అసలైన విరహవేదన. మనిషి తన ప్రియతముల సాన్నిధ్యాన్ని ఆశిస్తాడు. ఆ సాన్నిధ్యం లభించనప్పుడు కలిగే నిరాశ దుఃఖానికి దారితీస్తుంది. దీనిని భక్తుడు భగవంతుడికి దూరమయాననే భావనగా కూడా చూడవచ్చు. భగవంతుడిని దర్శించుకోలేకపోవడమనే విరహం భక్తుడిని తీవ్ర దుఃఖానికి గురిచేస్తుంది. ఇది అతనిలో తపనను పెంచుతుంది. విరహమంటే బాహ్య ప్రపంచంలో కనిపించే ఒక దూరం మాత్రమే కాదు, అది హృదయంలో అనుభవించే ఒక లోతైన వ్యధ. ఆత్మీయుల సాన్నిధ్యం లేని లోటు ఏ మనిషికైనా అతిపెద్ద దుఃఖం. ఐక్యత అంటే ఏమిటి? విడివిడిగా ఉన్నప్పుడు మనిషి బలహీనంగా ఉండవచ్చు, కాని అదే వ్యక్తులు ఒక లక్ష్యం కోసం ఐక్యమైనప్పుడు వారు అపారమైన శక్తిని పుంజుకుంటారు. దీనినే ఐక్యమత్యమే మహాబలమంటారు. పెద్ద పెద్ద సమస్యలు లేదా ఆపదలు ఎదురైనప్పుడు ఒక్కరే పోరాడటం కంటే ఐక్యంగా పోరాడటం వల్ల విజయం సులభతరం అవుతుంది. ఐక్యత వల్ల వివిధ ఆలోచనలు, నైపుణ్యాలు ఒక చోటికి చేరుతాయి. ఇది సంక్లిష్టమైన సమస్యలను కూడా వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఒక కుటుంబం, సమాజం లేదా దేశం ఐక్యంగా ఉన్నప్పుడే అవి బాహ్య శక్తుల నుండి రక్షణ పొందుతాయి. ఐక్యత లేనిచోట బలహీనత మొదలవుతుంది. ఐక్యత అంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయడం. ఆ ఐక్యతలోనే నిజమైన, అజేయమైన శక్తి దాగి ఉంటుంది. ధైర్యమంటే ఏమిటి? ధైర్యమంటే భయం లేకపోవడం మాత్రమే కాదు, భయాన్ని జయించడం. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తన విచక్షణను కోల్పోకుండా సరైన నిర్ణయం తీసుకోవడమే అసలైన ధైర్యం. తన సామర్థ్యాలపై, ధర్మంపై తనకు నమ్మకమున్నప్పుడు మనిషి భయపడు. ఆ నమ్మకమే ధైర్యానికి పునాది. భయం అనేది సహజమైన భావన, కాని ఆ భయం మన బాధ్యతలను నెరవేర్చకుండా అడ్డుపడకుండా చూసుకోవడమే ధైర్యవంతుడి లక్షణం. గెలుపోటములను, లాభనష్టాలను సమానంగా స్వీకరించగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు మనిషికి ఏదీ భయాన్ని కలిగించదు. ఆ స్థితిని ధైర్యం అంటారు. ధైర్యమనేది మనస్సులో ఉండే ఒక గొప్ప శక్తి. ఇది బాహ్య ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని, నిశ్చలతను ప్రసాదిస్తుంది. వీరుడు అంటే ఎవరు? కేవలం శారీరక బలం లేదా ఆయుధ సంపత్తి కలిగినవాడు వీరుడు కాదు. కష్టకాలంలో కూడా ధర్మాన్ని వీడకుండా నిలబడేవాడే నిజమైన వీరుడు. ధర్మం వైపు నిలబడటానికి ఎంతో మనోధైర్యం కావాలి. తన ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోగలిగినవాడే నిజమైన వీరుడు. బాహ్య శత్రువులను గెలవడం కంటే మనలోని క్రోధాన్ని, లోభాన్ని, అహంకారాన్ని జయించడం గొప్ప వీరత్వం. ఎంతటి ప్రలోభాలు ఎదురైనా, ఏ పరిస్థితుల్లోనైనా సత్యాన్ని, ధర్మాన్ని వదలని వ్యక్తికి సాటి ఎవరూ ఉండరు. అందుకే ధర్మబద్ధంగా జీవించేవాడే అజేయుడు. లోకంలోని తాత్కాలిక సుఖాల కంటే శాశ్వతమైన సత్యాన్ని అనుసరించే ధైర్యం కలవాడే పరమవీరుడు. వీరుడు అంటే భౌతికమైన యుద్ధాల్లో విజయం సాధించేవాడు మాత్రమే కాదు, జీవన యుద్ధంలో ధర్మాన్ని గెలిపించేవాడు.
ధర్మమే ఒక వ్యక్తికి నిజమైన వీరత్వాన్ని గొప్పతనాన్ని ప్రసాదిస్తుంది. బలహీనుడు అంటే ఎవరు? శరీర బలం లేనివాడా, ధనం లేనివాడా, కీర్తి లేనివాడా చెప్పు. నిజమైన బలహీనత ఏమిటో తెలుసా? శారీరకంగా ఎంత బలవంతుడైనా మనస్సులో భయమున్న వ్యక్తి బలహీనుడే. భయం మనిషి ఆలోచనా శక్తిని, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. తనపై తనకు నమ్మకం లేనప్పుడు ప్రతి పరిస్థితిని చూసి భయపడటం సహజం. ఈ భయమే మనిషిని తన లక్ష్యాలకు దూరంగా ఉంచుతుంది. భయపడే వ్యక్తి ధర్మబద్ధమైన పనిని చేయడానికి కూడా వెనుకాడతాడు. భయం కారణంగా మంచిని చేయలేకపోవడం, సత్యాన్ని చెప్పలేకపోవడం మనిషిని అంతర్గతంగా బలహీనుడిని చేస్తుంది. భయంతో కూడిన జీవనం మనిషికి ప్రశాంతతను దూరం చేస్తుంది. ఆందోళన, అభద్రతాభావం మనిషిని మానసికంగా కుంగదీసి అతన్ని బలహీనుడిగా మారుస్తాయి. బలహీనతనేది బాహ్య శరీరానికి సంబంధించింది కాదు, అది అంతర్గతమైన మనోభావం. భయాన్ని జయించలేనివాడు ఎంతటి శక్తివంతుడైనా అది నిజమైన శక్తి కాదు. భయాన్ని వదిలి ధైర్యంతో నిలబడటమే బలహీనత నుండి బయటపడే మార్గం. గెలుపు అంటే ఏమిటి? బాహ్య ప్రపంచంలో శత్రువులను లేదా పరిస్థితులను గెలవడం కంటే మనలోని క్రోధం, లోభం, మోహం, అహంకారం వంటి అంతర్గత శత్రువులను జయించడమే నిజమైన గెలుపు. మన ఇంద్రియాలు చెప్పినట్లు వినకుండా మనస్సును నియంత్రణలో ఉంచుకోవడం గెలుపులో మొదటి మెట్టు. తనను తాను అదుపులో ఉంచుకోగలిగినవాడు దేనినైనా సాధించగలడు. బయట కనిపించే విజయాలు తాత్కాలికమైనవి, కాని తనలోని బలహీనతలను జయించి ఉత్తమ లక్షణాలను పెంపొందించుకోవడం శాశ్వతమైన విజయం. తాను ఎవరని తెలుసుకోవడం, తన సంకల్ప బలాన్ని గుర్తించి భయాలను అధిగమించడమే నిజమైన స్వయం జయం. దీనినే అత్యున్నతమైన గెలుపుగా పరిగణిస్తారు. లోకాన్ని జయించడం కంటే తనను తాను జయించడం గొప్పది. ఎవరైతే తన మనస్సును, ఇంద్రియాలను జయిస్తారో వారే నిజమైన విజేతలు. ఓటమి అంటే ఏమిటి? ఒక వ్యక్తి తన క్రోధం, అసూయ, అహంకారం వంటి దుర్గుణాలకు బానిసైనప్పుడు అతను బాహ్య ప్రపంచంలో విజయం సాధించినా అది నిజమైన విజయం కాదు. తనలోని చెడు ప్రవృత్తులకు లోబడిపోవడమే అతిపెద్ద ఓటమి. ప్రయత్నం చేయకముందే భయపడటం, తన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కలిగే పరాజయం బాహ్య ఓటమి కంటే చాలా భయంకరమైనది. స్వార్థం కోసం లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసం ధర్మమార్గాన్ని వదిలేయడం, తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించడం స్వయం ఓటమికి నిదర్శనం. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోయి పోరాడే తత్వాన్ని వదిలేసి నిరాశతో మునిగిపోవడం వ్యక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. నిజమైన ఓటమనేది బయట నుండి వచ్చేది కాదు, అది మనంత నుండి వచ్చేది. తనలోని విచక్షణాన్ని, సంకల్పాన్ని కోల్పోవడమే స్వయం ఓటమి. ఒక వ్యక్తి తన స్వార్థాన్ని, బలహీనతలను జయించలేకపోతే అతను ప్రపంచాన్ని జయించినా ఓడిపోయినట్లే. అసూయ లేదా దురాశ కావచ్చు, కాని నిజమైన శత్రువు మనలోనే ఉంది. దాన్ని జయించడమే మనిషి యొక్క గొప్ప విజయం. కోపం మనిషి ఆలోచనా శక్తిని కమ్మేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మనిషి మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేడు. ఆవేశంలో చేసే పనుల తర్వాత తీవ్ర పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కోపం వల్ల మనిషి రక్తపోటు పెరగడం, గుండె ఆరోగ్యం దెబ్బతినడం వంటి శారీరక సమస్యలే కాకుండా మనశ్శాంతిని కోల్పోయి నిరంతర ఆందోళనకు లోనవుతాడు. కోపం వల్ల ఏర్పడే మాటలు, చర్యలు అత్యంత ఆత్మీయమైన బంధాలను కూడా క్షణాల్లో తెంచేస్తాయి. ఒక్క క్షణం కోపం జీవితకాలపు స్నేహాన్ని లేదా బంధాన్ని నాశనం చేయగలదు. క్రోధాద్భవతి సమ్మోహం అని గీత చెబుతుంది. కోపం నుండి సమ్మోహం, దాని నుండి స్మృతి భ్రంశం, తద్వారా బుద్ధి నాశనం కలిగి మనిషి తన ఆధ్యాత్మిక గమ్యాన్ని కోల్పోతాడు. కోపం మనిషికి తనలో తనే ఉన్న అతిపెద్ద శత్రువు. బయటి శత్రువులను గెలవడం సులభమే కాని మనలోని కోపాన్ని గెలుచుకోవడమే అసలైన విజయం. మనిషికి మిత్రుడంటే ఎవరు? జీవితంలో అనేక పరిస్థితులలో మనం అయోమయం అయినప్పుడు ఏది మంచో ఏది చెడో విశ్లేషించి మనకు సరైన మార్గాన్ని చూపించేది కేవలం మన బుద్ధి మాత్రమే. మనకు ఆపద ఎదురైనప్పుడు బయటి వ్యక్తులు సహాయం చేయకపోవచ్చు, కాని మన బుద్ధి సక్రమంగా పనిచేస్తే ఆ పరిస్థితి నుండి బయటపడే ఉపాయం మనకే తోస్తుంది. అందుకే బుద్ధిని అత్యంత సన్నిహితమైన మిత్రుడిగా పరిగణిస్తారు. కోపం, కామం, లోభం వంటి వికారాలు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు వాటిని అదుపులో ఉంచి మనల్ని కాపాడేది వివేకవంతమైన బుద్ధి. బాహ్య ప్రపంచంలోని లాభనష్టాల పట్ల చలించకుండా ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని బుద్ధి మనకు ప్రసాదిస్తుంది. లోకంలో ఎవరూ తోడు లేకపోయినా
మన బుద్ధి మనకు తోడుంటే మనం ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఒక వ్యక్తికి తన బుద్ధే అత్యంత నమ్మకమైన జ్ఞానాన్నిచ్చే గొప్ప మిత్రుడు.